హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనము ప్రతిరోజు పేపర్లో వచ్చే టాప్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో న్యూస్ పేపర్స్ ప్లస్ పిఐబిలో వచ్చే ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు జూన్ 20th. సో ఈరోజు పేపర్లో కానీ పిఐబిలో కానీ వచ్చిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాము. టోటల్ 5 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రిలేటెడ్, సెకండ్ వచ్చి సికిల్ సెల్ అనీమియా గురించి, థర్డ్ వచ్చి మేకదత్తు ప్రాజెక్టు, ఫోర్త్ ఫిఫ్త్ తెలంగాణ రిలేటెడ్. ఎవరైనా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ వాటికి ప్రిపేర్ అవుతుంటే ఈ 2 టాపిక్స్ స్కిప్ చేసేయచ్చు. సో చూద్దాము అసలు ఫస్ట్ ఈరోజు న్యూస్లో ఏముంది, మనం ఎలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలని చెప్పని. ఫస్ట్ ఏమంటే ఇది హిందూలో వచ్చింది. మనకు ఇండియాకి చెందిన కల్చరల్ డిపార్ట్మెంట్ యొక్క సెక్రటరీ వివేక్ అగర్వాల్ ఈజ్ న్యూ FATF వైస్ ప్రెసిడెంట్. అంటే వివేక్ అగర్వాల్ గారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. సో పేరు గుర్తుపెట్టుకోండి, పర్సన్స్ ఇన్ న్యూస్లో కూడా అడగచ్చు అనమాట, వివేక్ అగర్వాల్. ఇది కాకుండా మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే అసలు FATF అంటే ఏంటి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏమంటే, మనం ఆల్రెడీ నిన్న G7 గురించి డిస్కస్ చేసాము. G7 సమిట్ ఫ్రాన్స్లో జరుగుతోంది అని చెప్పని. సో ఆ G7 కంట్రీస్ అన్ని 1989లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేశారు అనమాట. సో ఎగ్జామ్ ఎలా అడగచ్చు అంటే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ G7. ఫస్ట్ పాయింట్. సెకండ్, దీని యొక్క మెయిన్ మ్యాండేట్ అంటే ఎందుకు ఫామ్ చేశారంటే, టు కంబాట్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. దీని 3 యొక్క ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఏమంటే, టు కంబాట్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్. ఈ 3 యొక్క ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ మనీ లాండరింగ్ మట్టుకే ఉంది, తర్వాత టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ యాడ్ అయింది, తర్వాత ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ యాడ్ చేశారు. సో G7 అనేది FATF అనేది G7 ఫామ్ చేసింది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ 3: 1 మనీ లాండరింగ్, 2 టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, 3 ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఈ తర్వాత దీని మెంబర్షిప్ ప్రజెంట్ FATFలో 40 మెంబర్స్ ఉన్నారు. 38 కంట్రీస్ ప్లస్ 2 ఆర్గనైజేషన్స్ ఏమంటే యూరోపియన్ యూనియన్ ఒకటి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒకటి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒకటి. దీని సెక్రటేరియట్ ఎక్కడుందంటే ప్యారిస్, ఫ్రాన్స్. సో నిన్న కూడా 52nd G7 సమిట్ అక్కడే జరిగింది. సో ఇది ఏం చేస్తుందంటే, జనరల్గా మనకు ఎగ్జామ్ పాయింట్, జనరల్గా ఇది మన న్యూస్లో చూస్తుంటాం. కొన్ని కంట్రీస్ లైక్ పాకిస్తాన్ ఉంది, గ్రే లిస్ట్లో పెట్టారు, గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్కి మూవ్ చేశారు అని. అసలు ఏంది గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు అంటే? ఫస్ట్ గ్రే లిస్ట్ అంటే, సో ఆ కంట్రీ యొక్క రూల్స్ ఉంటాయి కదా, అవి కౌంటర్ టెర్రరిస్ట్ కానీ, లేదా టెర్రరిజం ఫైనాన్స్ కానీ, యాంటీ లాండరింగ్ కానీ, ఆ రూల్స్ కొంచెం లిబరల్గా ఉన్నాయి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ అక్కడ పాసిబుల్ ఉంటుంది అనే కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెడతారు. గ్రే లిస్ట్లో పెట్టి వాళ్ళు కొంచెం టైం ఇస్తారు దీన్ని రెక్టిఫై చేసుకునేకి. సో అప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకుండా ఇంకా ఎక్కువ వస్తే బ్లాక్ లిస్ట్, కాల్ ఫర్ యాక్షన్, బ్లాక్ లిస్ట్లో మెయిన్ పెడతారు. వన్స్ బ్లాక్ లిస్ట్లో కానీ పెడితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ ఇవన్నీ ఇచ్చే ఫండ్స్ అలాంటివి ఏమీ ఇవ్వనమాట. సో ఇది సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మళ్ళీ ఇంకోసారి చూద్దాము. ఫస్ట్ ఏంది, వివేక్ అగర్వాల్ గారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సెకండ్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి, అది G7 కంట్రీస్ 1989లో ఫామ్ చేశారు. మేజర్ 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి దీనికి. టు కంబాట్ మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఆఫ్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. దీంట్లో 40 మెంబర్స్ ఉన్నారు. 38 కంట్రీస్ ప్లస్ 2 రీజనల్ ఆర్గనైజేషన్స్, యూరోపియన్ కమిషన్ అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ప్యారిస్. ఇది 2 టైప్స్ ఆఫ్ లిస్టులు ఫామ్ చేస్తుంది. ఒకటి గ్రే లిస్టు, 2 బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్ అంటే ఇంక్రీజ్డ్ మానిటరింగ్, బ్లాక్ లిస్ట్ అంటే హై రిస్క్ జ్యూరిడిక్షన్ నీడింగ్ కౌంటర్ మెజర్స్. సో ఏదైనా ఒక కంట్రీని బ్లాక్ లిస్ట్లో కనిపెడితే వాటికి ఇంటర్నేషనల్గా యొక్క సపోర్ట్ అవన్నీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇది దీంట్లో మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 3 ఆబ్జెక్టివ్స్: మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ప్రొలిఫరేషన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. సో G7 వచ్చింది కాబట్టి మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. ఒకసారి G7 కంట్రీస్ ఏమో ఇంకొకసారి చూద్దాము. G7 కంట్రీస్ USA, UK, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా. సో ఇది ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది సికిల్ సెల్ అనీమియా గురించి. మన ప్రెసిడెంట్ గారు ఒకటి అనౌన్స్ చేశారు. ఏమంటే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సెడ్ దట్ ద కంట్రీ వుడ్ ఎరాడికేట్ సికిల్ సెల్ అనీమియా వెల్ బిఫోర్ ది గవర్నమెంట్ సెట్ టార్గెట్ ఆఫ్ 2047. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ మనకు ఒక పాయింట్ వచ్చింది ఏమంటే,
గవర్నమెంట్ 2047కి సికిల్ సెల్ అనీమియా అనేది ఇండియాలో లేకుండా చేయాలని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకుంది. ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే ఆ గోల్ అంతకంటే ముందే కూడా అచీవ్ అవ్వచ్చు అని చెప్పారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, సికిల్ సెల్ అనీమియా ఎప్పుడు లోపల ఎరాడికేట్ చేయాలంటే 2047 అని టార్గెట్ పెట్టుకున్నారు. సో మనం చూసుకోవాల్సింది ఏమంటే అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏమంటే ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. సికిల్ సెల్ అనీమియా అనేది అంటే జెనెటిక్ రెడ్ బ్లడ్ సెల్ డిసార్డర్. జెనెటిక్ రెడ్ బ్లడ్ సెల్ డిసార్డర్. సో ఇదేమంటే సికిల్ సెల్ అనీమియా వచ్చిన వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి రిజిడ్, స్టిక్కీ అండ్ క్రిస్టన్ షేప్, లైక్ స్టిక్కీ టైప్లో అయిపోతుంది అనమాట రెడ్ బ్లడ్ సెల్స్ అంటే. దానివల్ల అనేది బ్లడ్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. బ్లడ్ ఫ్లో అనేది ఎఫెక్ట్ అయ్యి సివియర్ పెయిన్, ఆర్గానిక్ డ్యామేజ్, సో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. జనరల్గా ట్రైబల్ పాపులేషన్స్ ఇన్ ఇండియా ఎక్కువ ఈ డిసీజ్ ఉంటుంది అనమాట. ట్రైబల్ పాపులేషన్స్లో ఎక్కువ సికిల్ సెల్ అనీమియా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్, సికిల్ సెల్ అనీమియా అంటే జెనెటిక్ రెడ్ బ్లడ్ సెల్ డిసార్డర్. అబ్నార్మల్ హెమోగ్లోబిన్ రెడ్ బ్లడ్ సెల్ సికిల్ సెల్. ఓకేనా. సో ఇట్ కెన్ బ్లాక్ బ్లడ్ ఫ్లోస్ బ్లాక్ అవడం వల్ల అది సివియర్ పెయిన్ అవన్నీ వస్తుంది. సో దీనికి గవర్నమెంట్ ఏం మెసేజ్, గవర్నమెంట్ 2023 బడ్జెట్లో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ ఒకటి లాంచ్ చేసింది అనమాట. దీని ప్రకారం 2047 కంతా ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకున్నది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సికిల్ సెల్ అనీమియా అనేది ఒక జెనెటిక్ రెడ్ బ్లడ్ సెల్ డిసార్డర్. సో దాంట్లో అది ఏం చేస్తుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని రిజిడ్ అండ్ స్టిక్కీగా చేస్తుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో అందుకు ఇది మేజర్గా ఎక్కడ ఉంటుంది అంటే ట్రైబల్ పాపులేషన్స్లో ఈ డిసీజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ 2047 లోపల ఈ డిసీజ్ని ఎరాడికేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అందుకని చెప్పి ఒక మిషన్ లాంచ్ చేసింది. నా మిషన్ పేరు నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్. ఓకేనా, ఇది ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము న్యూస్లో ఏముందని. ఇది తెలంగాణ ప్లస్ కర్ణాటకకు సంబంధించిన ఇష్యూ. ఎక్కువ పెద్ద మనం ఏం చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మేకదత్తు ప్రాజెక్ట్. సో ఇది ఎక్కువ న్యూస్లో ఉంటుంది కాబట్టి మనకు ఒకసారి ఎగ్జామ్ టైంలో కూడా అడగచ్చు అనమాట. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మేకదత్తు ప్రాజెక్ట్ అనేది కర్ణాటక ప్రపోజ్ చేసింది. ఎక్కడంటే కావేరీ రివర్ పైన. దీన్ని తమిళనాడు అబ్జెక్ట్ చేస్తూ ఉంది. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏదంటే ఒకటి, మేకదత్తు ప్రాజెక్ట్ అనేది ఏ స్టేట్ ప్రపోజ్ చేసింది, కర్ణాటక. ఏ రివర్ పైన బిల్డ్ చేయాలని చూస్తున్నారు, కావేరీ రివర్. ఈ స్టేట్ అబ్జెక్ట్ చేస్తూ ఉంది, తమిళనాడు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, మేకదత్తు ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఇంటర్స్టేట్ రివర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు. సో ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ వచ్చింది కాబట్టి మనం కొంచెం పాలిటిక్స్ రిలీజ్ చేసుకుందాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 262. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, గుర్తుపెట్టుకుంది. ఆర్టికల్ 262 అంటే ఏమంటే ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటే రెండు రాష్ట్రాల మధ్య వాటర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 గుర్తుపెట్టుకోండి. దీంట్లో టూ ఆర్టికల్స్, 2 సబ్సెక్షన్స్ ఉంటాయి. 262(1), 262(2). 262(1) పార్లమెంట్కి పవర్ ఇస్తుంది అనమాట టు అడ్జుడికేట్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో పార్లమెంట్ అంటే చట్టాలు చేస్తుంది కదా, సో పార్లమెంట్కి ఆ పవర్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ తీసుకొచ్చింది. 262 క్లాస్ 2 ఏమంటే పార్లమెంట్కి ఇంకో అధికారం ఇచ్చింది. వన్స్ పార్లమెంట్ కానీ డిసైడ్ చేస్తే కోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకునే హక్కు లేదు అని చెప్పాను. ఓకేనా, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 డీల్స్ విత్ అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. సో దీంట్లో 2 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 1 బేస్ చేసుకుని ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ పార్లమెంట్ ఎనాక్ట్ చేసింది. 2 వచ్చి కోర్టుకి జ్యూరిడిక్షన్ లేకుండా చేస్తుంది అనమాట ఇది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది తెలంగాణ రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ రీసెంట్గా గవర్నమెంట్ ఒకటి లాంచ్ చేసింది, ఏది తెలంగాణ 2047 విజన్ అని చెప్పని. తెలంగాణ 2047 రైజింగ్ విజన్ అని చెప్పి ఒకటి లాంచ్ చేసింది. దాంట్లో ఏం చేసిందంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ ఏరియాస్ని 3గా డివైడ్ చేసింది. అవి ఏమంటే క్యూరు, క్యూ, రేర్. నెక్స్ట్ తెలంగాణ ఎగ్జామ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొత్త ఇనిషియేటివ్స్ కాబట్టి. ఒకటి ఏంటి క్యూర్ అంటే ఏమంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్. రేర్ అంటే ఫస్ట్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. నెక్స్ట్ రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. క్యూర్ అంటే ఏంటి,
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. అంటే ఏమంటే తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో మొత్తం స్టేట్ ఎకానమీని 3గా డివైడ్ చేశారు. ప్యూర్ రేర్, క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, అంటే ఇది ఎక్కడంటే మనకు మెట్రోపాలిటన్ ఏరియా లైక్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉండే 160 కిలోమీటర్స్ దీని పరిధిలోకి వస్తుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, దాని చుట్టూ పరిధిలో 160 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం ఈ క్యూర్ కింద వస్తుంది, అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. నెక్స్ట్ పెరి అర్బన్ రీజన్ ఏమంటే లైక్ గవర్నమెంట్ రీసెంట్గా రీజనల్ రింగ్ రోడ్ అనేది ప్రపోజ్ చేసింది. సో ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉండే ఏరియా మొత్తము ఇక్కడికి వస్తుంది, ఇది పెరి అర్బన్ రీజన్ ఎకానమీ. తర్వాత లాస్ట్ వచ్చి రేర్ అనమాట, రిమైనింగ్ ఏరియా మొత్తము రేర్ కింద వస్తుంది. రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. సో టోటల్ 3, ఒకటి కోరు, ప్యూర్, రేర్. చాలా ఎంతవరకు సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే రైసింగ్ 2047 విజన్ మెయిన్ ఏమంటే తెలంగాణని 3 ట్రిలియన్ ఎకానమీగా చేయడం. ఓకేనా, తెలంగాణని 3 ట్రిలియన్ ఎకానమీ, ఈ పేరింగ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 160 కిలోమీటర్స్ మొత్తం పరిధిలోకి వస్తుంది. ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఔటర్ రింగ్ రోడ్ ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ఏరియా. రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, మొత్తం రూరల్ ఏరియా వస్తుంది. సో ఇది, సో నెక్స్ట్ ఇది కూడా తెలంగాణ రిలేటెడే. ఇవాళ డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటి పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్కి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి 83 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకారం. ఫస్ట్ న్యూస్ చూద్దాం. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో కీలక ముందడుగు, గాంధీ సరోవర్కు 83 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకారం. సో ఇక్కడ మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ ఒకటి, 2 గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఒకటి. సో చూద్దాం ఫస్ట్ అసలు గాంధీ సరోవర్ అంటే ఏమంటే, ఫస్ట్ రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసింది, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పని. దాంట్లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఎక్కడంటే 2 రివర్స్, ఈసా అండ్ మూసా రివర్స్, ఈ రెండు బాపు ఘాట్ లంగర్ హౌస్లో 2 కాన్ఫరెన్స్ అవుతుంది. అక్కడ గాంధీ సరోవర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంది అనమాట. ఎక్కడంటే 2 రివర్స్ కాన్ఫ్లుయెన్స్ అయ్యే ప్లేస్, ఇక్కడ ఈసా అండ్ మూసా ఎక్కడ ఉంది, ఇది లంగర్ హౌస్ దగ్గర, ఇక్కడ గాంధీ సరోవర్ అని చెప్పి ఈ విధంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. దేంట్లో భాగంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అసలు ఫస్ట్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏమంటే, మూసీ రివర్ వెళ్ళే మొత్తం 55 కిలోమీటర్స్ ఏరియాస్ని మొత్తం రిజర్వేట్ చేసి మనకు లైక్ ఎట్లా అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, సీవేజ్ ట్రీట్మెంట్ కానీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మూడింటిని డెవలప్ చేస్తున్నారు అనమాట. 3 ఆబ్జెక్టివ్స్, ఒకటి సీవేజ్ ట్రీట్మెంట్, 2 ఫ్లడ్ మేనేజ్మెంట్, 3 రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనమాట. సో ఎన్ని కిలోమీటర్స్, 55 కిలోమీటర్స్. అందులో భాగంగా ఏ డెవలప్ చేస్తుందంటే గాంధీ రివర్ సరోవర్ ప్రాజెక్ట్. దీనికి అంతా ఫండింగ్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ఏడిపి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ 3 పాయింట్స్ సరిపోతుంది ప్రజెంట్కి అయితే. ఫస్ట్ గాంధీ సరోవర్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, లంగర్ హౌస్, అక్కడ ఏ రివర్స్ అంటే ఈసా అండ్ మూసా, ఈ రివర్స్ కాన్ఫ్లుయెన్స్ అయ్యే చోట ఈ ప్రాజెక్ట్ వస్తుంది. ఇది మూసీ రివర్ డెవలప్మెంట్ అండ్ రిజర్వేషన్ ప్రాజెక్ట్లో భాగంగా వస్తూ ఉంది. సో దీని కింద మొత్తం 55 కిలోమీటర్స్ ఆఫ్ మూసీ స్ట్రెచ్ డెవలప్ చేస్తున్నారు. దీని ఏమంటే పొల్యూటెడ్ అర్బన్ డ్రైన్ టు రిసైలెంట్ కారిడార్. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మనమేమి ప్రతిదీ ఎక్కువ ఇన్డెప్త్ అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే చాలు. మీకు ఆల్రెడీ చెప్పాము, మనము 75:25 రేషియోలో మనం నేర్చుకుంటామని చెప్పి. అంటే ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ వస్తే 75 క్వశ్చన్స్ ఈజీ టు మీడియం, 25 డిఫికల్ట్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఈ 25ని కాన్సన్ట్రేట్ చేసి ఈ 75 నెగ్లెక్ట్ చేస్తాము. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చేంతకు మనం ఈ 75 చూద్దామని చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో పేపర్లో ఆ టాపిక్స్ మట్టుకే డిస్కస్ చేస్తున్నామో అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాం అనమాట. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ వెల్, వీ విల్ మీట్ మండే.